అయ్యప్ప స్వామి చాలా మంది చాలా నిష్ఠతో 41 రోజులు మండలం దీక్ష చేసి అయ్యప్ప స్వామిని కొలుస్తున్నారు. అయితే అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళడానికంటే ముందు వావర్ స్వామి దగ్గర ఆగి పేట తుళ్ళి ఆడి వాళ్ళు పైకి వెళ్తారు. అయితే దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి చరిత్రలో ఏం చెప్తున్నారంటే అయ్యప్ప స్వామి యొక్క బెస్ట్ ఫ్రెండ్ వావర్ స్వామి అని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా? ఏమండి, నేను పుట్టి 62 ఏళ్ళే అయ్యింది. కానీ అయ్యప్ప జననం జరిగి ఎన్ని వేల సంవత్సరాలు జరిగిందండి. అప్పటి కథల్ని పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే కదా. మీకెంత తెలుసో మాకు కూడా పుస్తక జ్ఞానమే తప్ప ప్రత్యక్షంగా మేము చూసినది కాదు. అంచేత నలుగురు పెద్దలు ఏం చెబితే అది నిజమేమో అనే భ్రమలో ఉంటాము. లేదా ఏమైనా తత్సంబంధిత గ్రంథాలను పఠించి ఉంటే అది వాస్తవమేమో, లేకపోతే ఈ గ్రంథ రచన అప్పట్లో ఎందుకు చేశారో అని అనుకుంటాము కదా. ఇటువంటి ధర్మ సందేహాలకి పరిష్కారము తెలుపవలసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే అప్పటి జనరేషన్ల వాళ్ళు రాసినటువంటి ఆ అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో, ఆ స్థల మహత్యం ఏదైతే ఉంటుందో ఆ యొక్క కథలను మనము ప్రామాణికంగా తీసుకొని ఫాలో అవ్వాలే తప్ప అప్పుడు విషయము ఇప్పుడున్న మనకి ఎలా తెలుస్తుంది? అయితే నేను చదువుకున్న దాన్ని బట్టి, అంటే నేను ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అయ్యప్ప స్వామి వారికి వావర్ స్వామి బెస్ట్ ఫ్రెండ్ అనేది అయ్యి ఉండొచ్చు, అందరు వెళ్తున్నారు. కానీ వావర్ స్వామి ఒక ముస్లిమ్స్, ఆయనకి మసీద్ ఉంటది ఎక్కడంటే ఎరుమేల్ అనే ప్రదేశం. అక్కడికి వెళ్ళి రంగులు పూసుకొని అయ్యప్ప స్వామి అందరూ పేటలు ఆడి ఆ మసీదులో అక్కడ వావర్ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత పంబలో స్నానం చేసి పైకి వెళ్తారు శబరిమల. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు కూడా ఎవరైనా తెలిస్తే నాకు ఆన్సర్ ఇవ్వండి. అంటే నేనైనా తప్పుగా దయచేసి అందరూ నన్ను క్షమించాలి. ఇది నాకున్న ఒక్కగానొక డౌట్. నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, 5-6 సార్లు వేసుకున్నాను. నేను మాల వేసుకున్నాను. నాకు రీసెంట్ గా ఈ డౌట్ వచ్చింది. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ పుట్టి 1500 సంవత్సరాలు మాత్రమే అయింది. అంతకు ముందు ముస్లిమ్స్ లేరు. ఆ ముస్లిం కి సంబంధించిన ఒక ప్రవక్త రావడం కానీ ఈ ముసల్మాన్స్ రావడము ఇవన్నీ జరిగి 1500 సంవత్సరాల క్రితం అని చెప్పి మనకు పుస్తకాల్లో ఉంది. 1500 సంవత్సరాల క్రితం పుట్టిన ముస్లిమ్స్ కి అప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు ఈ ముస్లిం ఎలా ఫ్రెండ్ అయ్యారు అంటే ఆ వావర్ స్వామి అప్పుడు ఉంటే అప్పుడే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు కదా. అంటే అప్పుడు కాలంలో మరి ముస్లిమ్స్ లేరు. అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు అంటే విష్ణుమూర్తికి శివుడికి ఒక మోహిని అవతారం ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి పుట్టారు. అప్పట్లో ముస్లిమ్స్ లేరు. అప్పుడు పుట్టిన అయ్యప్ప స్వామి, అది కూడా పందల రాజ్యంలో పెరుగుతున్న అయ్యప్ప స్వామికి ముస్లిమ్స్ వావర్ స్వామి ఎలా ఫ్రెండ్ అయ్యాడు అనేది నా డౌట్. నేను వెళ్ళాను వావర్ స్వామి దగ్గరికి, నేను కూడా రంగులు వేసుకొని పేటతుల్లో ఆడి దర్శనం చేసుకున్న అయ్యప్ప స్వామి. కానీ ఈ డౌట్ నాకు వచ్చింది, దీనికి ఎవరు నాకు సమాధానం చెప్పలేదు ఇప్పటి వరకు. దయచేసి మీరేమన్నా. అనేక సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను పాటిస్తున్నటువంటి గురుస్వాములు, పెద్ద గురుస్వాములు ఉంటారే, అలాగే వయోవృద్ధులు, అలాగే అయ్యప్ప దేవాలయానికి ప్రధాన అర్చకులు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి కొంచెమన్నా తెలిసి ఉండాలి మీ పాయింట్కి ఆన్సర్ అని నేను అనుకుంటున్నా. ఇంకా నాకు తెలిసిన సమాధానం మీకు చెప్తాను. నేను ఏమంటే భగవంతుడికి అసాధ్యమైనది ఏమీ ఉండదండి. అయ్యప్ప స్వామి సాక్షాత్తు భగవంతుడు యొక్క అవతారం కదా. అటువంటి పరమాత్మ స్వరూపములో అవతరించినటువంటి అయ్యప్ప ఆల్వేస్ ఇప్పటికీ ఉన్నాడనే విశ్వాసంతోనే కదా మనం అయ్యప్ప దీక్షలు చేస్తూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఎక్కడైతే బాణం వేస్తానో ఆ బాణం ఉన్న చోట నాకు ఆలయం కట్టండి, నేను అక్కడే ఎప్పటికీ ఉంటాను అని చెప్తాను. భగవంతుడు ఇంగ్లీష్ లో ఆమ్ని ప్రెజెంట్ అంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సర్వకాల సర్వావస్థల యందు నిర్మలమైన హృదయముతో నిశ్చలమైన భక్తితో తలుచుకుంటే చాలు ప్రత్యక్షమవుతాడు అని కదా మన పురాణాలు మన వేదాలు మనకి చెప్పాయి. అటువంటి భగవంతుడు పరమాత్ముడు అయ్యప్పగా అవతరించి
ఇప్పుడు కూడా కనబడతాడండి. చూడగలిగే భక్తులకి, నిజ భక్తులకి ఇప్పుడు దర్శనమిస్తాడు. అనేక కష్టాల నుంచి వాడిని అలాగా అలాగా పక్కకి తీసుకువెడతాడు. అటువంటి పరమాత్ముడికి ఏది అసాధ్యము? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ పరమాత్మకి. మానవులు దౌర్బల్యులు అంటే బలహీనులు, అల్పులు, స్వల్పులు. స్వల్పకాలమే మన జీవనం. మంచికి 100 ఏళ్ళు అంటారు, 100 110 బతుకుతాం, అవుట్. 100 కూడా ఖచ్చితంగా చెప్పలేము. అన్సర్టన్ లైఫ్ మానవుడిది. అటువంటి అల్పమైన స్వల్పమైన మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఈ ఉత్కృష్టమైన మానవ జన్మలో, ఈ ఉన్నతమైన మానవ జన్మలో ఇలాంటి కులాలు, మతాలు, గొడవలు దేవుళ్ళకు కూడా ఆపాదించేసి దెబ్బలాడేసుకొని గొడవలు రెచ్చగొట్టి మానవుల మధ్యన ఉండేటువంటి ఐక్యతని చిందరవందర చేసేసి, నువ్వు క్రిస్టియన్, ముస్లిం, నేను హిందూ, నేను అది, నేను ఇది, వాడు అది, ఇది అని ఏం సాధిస్తారో? ఎందుకండి ఈ గొడవలు? మత సామరస్యముతోటి, సోదర భావంతో ఐకమత్యంగా జీవించలేరా? ఓకే, వావర్ స్వామి ముస్లిం అని అంటున్నారు, అక్కడ దర్గాను నిర్మించారు, అక్కడికి వెళ్ళి దర్శించుకుంటున్నారు, అయ్యప్ప స్వామికి మిత్రుడు లేదా భక్తుడు అని చెబుతున్నారు అని అన్నారు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదు? ఏమో, ఆయన మొన్న పుట్టి ఆ టైంలో అయ్యప్ప ఆయన ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు. ఆయన మొన్న పుట్టి ఓవర్ స్వామి అంటే ఈ 1600 సంవత్సరాల ఎస్ పుట్టి, అప్పుడు అయ్యప్ప ఆయన మిత్రులు అయ్యి ఉండొచ్చు. అంటే ఆయన పోయిన జన్మలో, ఏం పోయిన జన్మలో? అయ్యప్ప స్వామి 1600 సంవత్సరాలు కదా, అంతకుముందు ఎప్పుడు ఆయన జన్మ అంటూ ఉన్నది. పరమాత్ముడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతరిస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనమిస్తాడు. ఆ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి, స్వామియే శరణమయ్యప్ప. ఆయన ఆ శరణ ఘోష ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంతటి దయార్థ హృదయుడైనటువంటి ఆ అపరిమిత ఆనంద స్వరూపుడైన అయ్యప్ప మీరు పిలిచినా పలుకుతాడు, నేను పిలిచినా పలుకుతాడు. ఓవర్ స్వామికి పిలిస్తే పలికాడు, ఆయనతో మిత్రత్వం చేశాడు. అయ్యప్ప స్వామి పుట్టినప్పుడే ఈయన పుట్టి ఉండక్కర్లేదండి. మీరు పుట్టారు అప్పుడు, నేను పుట్టానా? లేదు కదా, మనం మొన్నగా పుట్టాము. మరి మనం ఎప్పుడో అవతరించిన అయ్యప్పని సేవించట్లేదా? దీక్ష పోనట్లేదా? నమ్మి కొలుచుకోవట్లేదా? చేత భగవంతుడికి అత్యంతరహితుడు భగవంతుడు, ఆదియు అంతము ఏది లేనివాడు. ఆయనకి మొదలు లేదు, చివర లేదు, అంతటా ఆయనే. అదే పరమాత్మ అంటే. అటువంటి పరమాత్ముడిని అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉండేది ఉండనిది మానవులు. ఈ కులములు మతములు సృష్టించుకున్నది మానవులు. ఈ దెబ్బలాట్లు, గొడవలు, ఫ్రిక్షన్స్, ఈ డిబేట్లు పెట్టుకునేది అల్పులైన మానవులు. పరమాత్మకి నిమిత్త మాత్రం. ఆయనకి ఏంటండి, మనం ఇప్పుడు ఉంటాము, రేపు ఉంటాము, కానీ ఎప్పుడు ఉండేది భగవంతుడు. అటువంటి భగవంతుడికి, భగవంతుడు ఎత్తిన అవతారాలకి అంతం అనేది ఉండదు. అనంతుడు ఎవరు? భగవంతుడు. అంచేత ఆ ఓవర్ స్వామి ఆయన పుట్టిన కాలంలో అయ్యప్పతో మిత్రత్వం చేసి ఉండొచ్చు, ఆయన్ని సేవించి ఉండొచ్చు, ఆయన్ని మిత్రుడిలా భావించి ఉండొచ్చు. ఆ జ్ఞాపకాలతోటి ఆయన సేవించిన వ్యక్తిగా ఈయన్ని కూడా మనము సేవించి, ఈయన్ని కూడా దర్శించి, ఆయన్ని కూడా చూసి వస్తే, ఆ దర్గాకు కూడా వెళ్ళి వస్తే ఎంతో కొంత పుణ్యం మనకు కూడా వస్తుంది అని ఇప్పటి భక్తవరులు భావనతోటి అక్కడికి భక్తి భావంతో వెళ్తున్నారు అని మనం పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని ఆయన ముస్లిము, ఈయన క్రిస్టియను, ఆయన జైనుడు, ఈయన ఇంకోటి, ఆవిడ ఇంకోటి. ఏంటండి ఇది? పిచ్చకి పరాకాష్ట. ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి గొడవలు మానండి. ఇక మీదటైనా మానండి. సర్వమానవ సౌభ్రాతృత్వం కలిగి అందరూ సఖ్యతతో కలిసిమెలిసి ఉండండి. ఐకమత్యమే బలము. ఐకమత్యంగా ఉంటే
మన భారతదేశానికి ఉన్న గొప్ప పేరు ఇంకా గొప్పగా ఉంటుంది. అంతేకాని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తలమానికమైనటువంటి మంచి సంస్కృతి కలిగిన భారతదేశము, వేదభూమి, పుణ్యభూమి అయినటువంటి భారతదేశం యొక్క ఐక్యతను చెడగొట్టుతున్నారు చాలామంది అజ్ఞానంతో. మతాల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి, మానవులందరూ మానవత్వంతో ఉండాలి, ధర్మాచరణతోటి జీవనం కొనసాగించాలి, ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్ని లీడ్ చేయాలి. అంతేగాని తెగిన గాలిపటాలల్లే ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోకూడదండి. అది లైఫ్ అండ్ డెత్తో సమానం. మనం బతుకుండాలి అంటే, మనకు ఐడెంటిఫికేషన్ ఉండాలి అంటే ఆధార్ కార్డు అవసరము అని మన ప్రభుత్వం చెప్పింది. ఆధార్ కార్డు తీసుకుంటున్నాం కదా, అందరం కలిగి ఉన్నాం కదా. మరి రాముడికి ఆ కాలంలో ఆధార్ కార్డు, త్రేతాయుగంలో ఏమిటి? రామాయణమే. రామాయణమే మనకి ఆధారము. ఆ రామాయణాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలి. కానీ శ్రీరామచంద్ర ప్రభు యొక్క గోత్రాన్ని, నామాన్ని మార్చేసి పలకడము ఎంత మాత్రము సబబు కాదు. ఇది సబబు అయితే అలా మార్చి ఎందుకు ఉచ్చరిస్తున్నారో, ఎందుకు స్మరిస్తున్నారో ఆ అర్చక స్వాములు, వారికి ఆ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు, ప్రభుత్వాలు కోర్టుకు వెళ్ళారు. కాబట్టి కోర్టు ద్వారా అయినా సరే సర్వ మానవాళికి ఈ సమస్యకి పరిష్కారము, ఈ సమస్యగా ఇది పరిణమించకుండా సామరస్యంగా అందరము ఐకమత్యంగా ఉండడానికి సమాధానం చెప్పి తీరాలి. అటువంటి చక్కటి సమాధానం కోసము అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. జై శ్రీ రామచంద్ర ప్రభుకి జై.